హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సంబ్రీన్తో. అందరు ఎలా ఉన్నారు? మీరు తమిళలో చూసినట్లుగా ఇవాళ వచ్చేసి మా అన్న ఎంగేజ్మెంట్ వ్లాగ్. అన్నది ఎంగేజ్మెంట్ బెంగళూరులో జరగనుంది, అందుకనైతే మేము బెంగళూరుకు బయలుదేరినాము. మధ్యలో ఒక బ్రేక్ఫాస్ట్ స్టాప్ అనమాట. లాంగ్ డిస్టెన్స్ కాబట్టి మన వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసాము. ఇక్కడ ఒక స్టాప్లో అయితే మనం ఆల్రెడీ ఇంటి దగ్గరే బయట ఆర్డర్ ఇచ్చి చేయించుకొచ్చాము. ఇడ్లీ, చట్నీలు, సాంబారు, పొంగల్ అదంతా. సో ఇక్కడ అందరూ అయితే మా పిన్ని వాళ్ళు, మా మామ వాళ్ళ పాప, ఇంకా మా చిన్న అమ్మమ్మ, వీళ్ళందరూ మీకు తెలిసే ఉంటారు, నా వ్లాగ్స్లో ఆల్రెడీ మీరు చూశారు కాబట్టి. మా మేనత్త, మా మామ, ఇలా అందరూ అయితే ఇక్కడ హ్యాపీగా నిల్చుకొని బఫే లాగా అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసినాము. దాని తర్వాత 1 అవర్కి మేము బెంగళూరు అయితే రీచ్ అయిపోయినాము. ట్రావెల్ చేసి వచ్చాం కాబట్టి కొంచెం ఫ్రెష్ అప్ అవుదామని అయితే మేము మా అన్నకి ఇచ్చిన రూమ్లోకి అయితే దూరేసి నేను కూడా మేకప్ వేసుకుంటున్నాను. జడ మాత్రము చిత్తూరులోనే వేసుకొని వచ్చేసాను. నా తంటాలు ఎందుకు చెప్తారులేండి. చిత్తూరులో వేసుకొచ్చిన జడ మళ్ళీ బెంగళూరు రీచ్ అయ్యే వరకు నిద్రపోయినా కదలకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను ఆ జడని. మేకప్ అయితే ఇక్కడికి వచ్చి వేసుకున్నాను టకటకా ఒక 15-20 మినిట్స్లో. అందుకనే అంత ఫాస్ట్గా పెట్టాను వీడియో. జ్యువెలరీ కూడా మార్నింగే శారీకి తగ్గట్టు వేసుకునేసాను, ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి అవి తీయడము ఇదంతా రిస్కీ అని చెప్పేసి. ఈ శారీ నేను షార్ట్లో పెట్టినప్పుడు ఎన్ని కమెంట్స్ వచ్చాయో నాకు. చాలా బాగుంది, శారీ ఎక్కడ కొన్నారు, డీటెయిల్స్ చెప్పండి, జ్యువెలరీ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి. సో రెడ్ కలర్ శారీకి నేనైతే ఫుల్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఇయర్ కఫ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. సో జడో కుందన్ సెట్ అనమాట ఇది మొత్తము, అంటే సపరేట్గా తీసుకున్నాను. సో జడో కుందన్ది పాపిడి బిల్ల ఇయర్ రింగ్స్ అవంతా కూడా సిల్వర్, గ్రీన్ అండ్ రెడ్ పర్ల్స్ వేసుకున్నాను కదా, అది కూడా సిల్వర్ అనమాట. వడ్డానం కూడా సిల్వర్, బ్యాంగిల్స్ ఒక్కటి గోల్డ్. సో ఈ శారీ వచ్చేసి కంచిలో తీసుకున్నాను, ఏఎస్ బాబుషా షాప్లో. నేను మా హస్బెండ్ ఇక్కడ ప్లాన్ చేసుకొని రెడ్ మ్యాచింగ్ అయితే వేసుకున్నాము. ఎంత బాగా మ్యాచ్ అయింది కదా ఇద్దరికి. నలుగులు అయితే స్టార్ట్ చేసేసినారు. ఇంతకుముందు అంటే లంచ్ బ్రేక్ కూడా ఉన్నిందనమాట, బట్ లాస్ట్లో యాడ్ చేశాను లంచ్ అంతా. సో ఇక్కడైతే మా అన్న నలుగు కోసము ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఎంగేజ్మెంట్ ముందు రోజు, ఈవెంట్ ముందు ప్రిపరేషన్స్ ఎలా జరుగుతాయి, ఇక్కడ పెట్టే ఈ సారే అంటారు కదా, అవంతా కూడా ఏమేం పెడతారు ఏంటని చెప్పేసి అయితే నేను ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకేమన్నా చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. మా వదిన కోసం అయితే కాస్మెటిక్స్, పట్టీలు, ఇది తన కోసం మేము తెచ్చిన శారీ, గంధపు ఇది, స్వీట్స్, పూలు, పళ్ళు, ఇట్లాగా చాలా డిఫరెంట్ టైప్స్ అయితే తీసుకొచ్చాము. సో అవన్నీ కూడా ఇక్కడ పెట్టామన్నమాట. ఈ బాక్సెస్ ఇవన్నీ కూడా డీటెయిల్గా ఆ వీడియోలో చెప్పున్నాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. లడ్డూలు రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇస్తాం కదా, అది కూడా అయితే ఇక్కడ ఒక పళ్ళెంలో అయితే పెట్టున్నాము. మా వదినకి మేమైతే హారం వేస్తున్నాము ఎంగేజ్మెంట్కి. సో ఆ హారం కూడా అక్కడ ఓపెన్ చేసి అయితే పెట్టేశాము. ఇది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మా అన్నకైతే నలుగు పెట్టడం స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అబ్బాయికి పెడతారు. సో అబ్బాయికి అమ్మాయి సైడ్ వాళ్ళు పెడతారు. సో వాళ్ళందరూ పెట్టేసిన తర్వాత ఇక్కడ మా మేనత్త, మా అమ్మమ్మలు, మా మమ్మీ అందరూ అయితే పెడుతున్నారు. ఇప్పుడైతే మా మేనత్త పెడతా ఉంది. పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు వాళ్ళ మదర్ కానీ ఎవరైనా వచ్చి పూలమాల వేసి నలుగు పెట్టి అన్నీ పెడతారనమాట. సో ఇక్కడైతే మా మమ్మీ పెడుతున్నారు. మా మమ్మీ చాలా ఎమోషనల్ అయ్యారు ఈ మూమెంట్లో. నేను అడిగాను, ఏంటి మా ఏమైనా అమ్మాయా అంటే మా అమ్మ ఒక ఆన్సర్ చెప్పారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫస్ట్ టైం పెళ్లి కొడుకుగా పెళ్లి కూతురుగా చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది అని అయితే చెప్పారు. సో మా అమ్మమ్మ వాళ్ళు కూడా పెడుతున్నారు. ఇక్కడ నా టర్న్ వచ్చింది ఫైనల్గా. మీరు కనుక గమనిస్తే మా అన్న చేతిలో ఒకటి పెట్టుకో ఉన్నాడు కదా గ్రీన్ కలర్ది, దాన్ని గోద్ అని అంటారు. దాంట్లో ఆకు ఒక స్వీట్ అలాగ పెట్టయితే ఒళ్ళో పెడతారనమాట. క్లోత్స్ అవన్నీ కూడా పెడతారు. ఇప్పుడైతే క్లోత్స్ తీసేసుకున్నాము, గోద్ మాత్రమే చేతిలో పట్టుకొని ఉన్నాడు. నాకు నలుగు పెడుతున్నప్పుడు చాలా ఎమోషనల్గా, అట్ ద సేమ్ టైం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకొని పెరిగి ఇప్పుడు మన లైఫ్లోకి లైఫ్ పార్ట్నర్స్ వస్తున్నారు అని చెప్తే మంచి ఎమోషనల్ మూమెంట్ కదా. నాకు లైఫ్ పార్ట్నర్ వచ్చారు, ఇప్పుడు మా అన్నకు కూడా ఒక లైఫ్ పార్ట్నర్ వస్తున్నారు. ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ. అండ్ వాళ్ళిద్దరూ ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను మట్టుకు.
ఇలా ఒక్కొక్కరిగా నలుగు అయితే పెడుతూ ఉంటారు. చాలా పెద్ద క్యూనే ఉండింది ఆ రోజు. చాలా సింపుల్గా చేసుకున్నాము. మా ఫ్యామిలీస్, మాకు వెరీ క్లోజ్ రిలేటివ్స్ వీళ్ళనందరినీ పిలిచి ఒక సింపుల్ ఈవెంట్ అయితే జరిగింది. ఇక్కడ మా అత్త, మా మామ వాళ్ళు చిన్న కూతురు నలుగు పెడుతున్నది. దిస్ ఇస్ ద క్యూటెస్ట్ మూమెంట్. నాకు చాలా మంచిగా అనిపించింది వీడియో చూస్తున్నప్పుడు. అందుకే నేనైతే ఇక్కడ పెట్టాను. ఎంత బాగుంది కదా ఇదైతే చూడడానికి. అలా మా మేనమామ, మా అత్త, మా పిన్ని వాళ్ళు అబ్బా చాలా పెద్ద క్యూ ఉండే. ఇక్కడ అందరూ ఇలా నిల్చుకొని అయితే ఉన్నారు. నెక్స్ట్ నువ్వా నేనా అని చెప్పేసి. సో సే హలో టు మై బ్యూటిఫుల్ లేడీస్. ఇక్కడ మా పిన్ని వాళ్ళు, మా కజిన్స్, మా అత్త ఇలా అందరూ నిల్చుకొని ఉన్నారనమాట. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత చక్కగా ఉన్నారు కదా అందరూ. సో బెంగళూరులో జరిగింది ఈవెంట్ వచ్చేసి. ఇంకా బెంగళూరు అంటే చెప్పనవసరం లేదు. క్లైమేట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉండింది. ఇలాగా నలుగంతా అయిపోయాక ఒక చిన్న ఫోటోషూట్ అయితే చేసుకుంటూ ఉన్నాము ఒకరి తర్వాత ఒకరు. సో ఒళ్ళు ఏదైతే అది పెట్టారో అది నేను తీసుకోవాలని చెప్పారు. అందుకనైతే నేను తీసుకొని పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ అమ్మాయిది. హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. మా వదిన నలుగు. ఏమైనా ఆడవాళ్ళకి అబ్బాయిల దానికంటే అమ్మాయిలది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. సో మా వదిన కోసము స్పెషల్గా ప్యాక్ చేసిన థింగ్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఇట్లాగా సెటప్ చేస్తున్నాము. నలుగుకి పిలిచే ముందు కంటే మేము తీసుకొచ్చినవి ఇక్కడ పెట్టేసి వాళ్ళు తీసుకొచ్చినవి మేము తీసుకెళ్ళిపోయాం అనమాట. అంటే మా వదిన కోసం తీసుకొచ్చింది వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కదా, అట్లాగా మా అన్న కోసం తీసుకొచ్చింది మేము తీసుకెళ్ళిపోయాము. హియర్ కమ్స్ అవర్ బ్రైడ్. మా వదినమ్మ అలా సింపుల్గా క్యూట్గా వచ్చి కూర్చునింది కదా. సో ఇలాగైతే చుట్టూ ఎంత బాగా లేడీస్ అందరు కూర్చున్నారు కదా. యూజువల్గా అయితే రౌండ్గా కూర్చుంటారు. స్టేజ్ చిన్నదవడం వల్ల ఒకవైపుకే కూర్చున్నాము. సో ఫస్ట్ నలుగు మా అమ్మతో మొదలు పెడతారు. మా అమ్మ నలుగు పెట్టేసి పూలమాల వేసేసి చేతికి గజరాలు అనేసి కడతారనమాట. అది కూడా మనకి ఇప్పుడు పూలమాల చేసే వాళ్ళే కట్టించేస్తున్నారు. చాలా టైప్స్ ఉన్నాయి దాంట్లో కూడా. ఇట్లాగైతే నీట్గా తాడు ఉంటుంది, కట్టించేస్తారు. సో ఇప్పుడు ఒళ్ళో పెట్టారు చూసారా, దాన్నే గోద్ అంటారు. అలాగే ఆ గోద్తో పాటు తనకి మేము తెచ్చిన శారీ, బ్లౌజ్ అవన్నీ కూడా ఒక దాంట్లో నీట్గా ప్యాక్ చేసుకొని వచ్చాము. అవైతే పెట్టారు. అండ్ నేను ఇందాక చూపించిన హారం వచ్చేసి మెడలో వేసేశారు. సో ఇప్పుడు పూలు పెడతారనమాట తల్లో. యాక్చువల్గా ఇంతకు ముందు అయితే ఊరికే జడేసుకునే వాళ్ళు కాబట్టి ఇంకా ఎక్కువగా పూలన్నీ పెట్టేవాళ్ళంట. ఇప్పుడైతే మనము హెయిర్ స్టైల్స్ వేసుకుంటున్నాం కాబట్టి అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు కాబట్టి కొన్నే పెడుతున్నారు పూలు. ఆ తర్వాత హారం వేసినా వేయకపోయినా గోల్డ్ది ప్రతి ముస్లిమ్స్ ఇట్లాగా పట్టీలు అయితే వేస్తారు. సో ఇక్కడ మా మమ్మీ వచ్చేసి మా వదినకి పట్టీలు వేస్తూ ఉంది. ఇది కూడా ఒక ట్రెడిషన్ లాగా అని చెప్పచ్చు. మా అమ్మ వాళ్ళ పెళ్ళి పట్టీలు అవన్నీ కూడా ఇంకా పెట్టుకున్నారు గుర్తుగా. సో చాలా మెమొరబుల్గా ఉంటుంది. సో ఇలాగైతే మా మమ్మీ ఇక్కడ మా వదినికి పట్టీలు వేస్తున్నారు. చాలా ఇయర్స్గా ఈ ట్రెడిషన్ని ఫాలో అవుతున్నారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు కదా, మా సైడ్ ఇలా చేస్తారు. వెంటనే నా టర్న్ అయితే వచ్చేసింది. నేను ఆడపడుచు కదా, మా వదినకు పెట్టకపోతే అలాగా. నాకు చాలా రోజులుగా అంటే ఎప్పటి నుంచో మా అన్న పెళ్ళి జరిగితే ఇలా రెడీ అవ్వాలి, ఇలా హడావిడి చేయాలి అని చెప్పేసి చాలా కోరికగా ఉండింది. ఎందుకంటే మన పెళ్ళి కంటే మన సిబ్లింగ్స్, మన కజిన్స్ పెళ్ళిళ్ళలో కానీ మనం బాగా ఎంజాయ్ చేస్తాము. సో ఫైనలీ నా కోరిక అయితే తీరిపోయిందనమాట. సో చాలామంది లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు కూడా ఇలా చేయరు, ఇలాగ మా సైడ్ చేయరు అని చెప్పేసి కమెంట్స్ చేశారు. సో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు కదా, మా సైడ్ ఎన్నో ఇయర్స్గా వస్తుందన్నమాట ఇలాగే. అందుకనైతే సేమ్ అలానే అయితే ఫాలో అవుతున్నారు ఎన్నో ఇయర్స్గా. సో ఇది రింగ్ ప్లేటర్ అయితే చిన్నగా ప్లాన్ చేసుకున్నారు షారుఖ్ అండ్ సాదియా. Feb 9th జరిగింది ఎంగేజ్మెంట్. ఇన్ని రోజుల తర్వాత అయితే ముహూర్తం వచ్చింది పెట్టడానికి. సో డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఒక చిన్న క్యూట్ రింగ్ సెరమనీ అయితే జరిగింది. సో ఇది వచ్చేసి మేము బెంగళూరుకి రాగానే భోజనాలు అయితే పెట్టారు. ఆ తర్వాత నలుగులు స్టార్ట్ అయింది. బట్ నేను మీకు బోరు కొట్టకుండా లాస్ట్లో యాడ్ చేశాను అనమాట. ఇట్లాగా మా బంధువర్గంలో చాలా క్లోజ్ పీపుల్ని పిలుచుకొని ఒక చిన్న ఈవెంట్ అయితే చేసుకున్నాము. నేను బెంగళూరు సైడ్ జరిగే ఈవెంట్స్కి అటెండ్ అవ్వడము ఫర్ ద ఫస్ట్ టైము. ఎందుకంటే మన చిత్తూరు, తిరుపతి ఇటు సైడ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ఏమంటే మనం వెళ్ళి వడ్డించడము అలా అంతా కదా. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఒక ప్లేట్స్లో
స్టార్టర్స్, ఒక దాంట్లో బిర్యానీ, రైతా అలా అంతా పెట్టేస్తారనమాట. సో ఇదైతే మెనూ 2 టైప్స్ ఆఫ్ చికెన్ వెరైటీస్, మటన్ బిర్యానీ అండ్ ఐస్ క్రీమ్, పాన్ ఇలా చాలా వెరైటీస్ పెట్టారు. ఫుడ్ అయితే చాలా చాలా బాగుండింది. ఇక్కడ మా ఆంటీ వాళ్ళు మేమందరూ కలిసి వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. సో నేను యూట్యూబ్లో పెడతాను కదా, అందుకని అయితే మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. సో వాళ్ళు హాయ్ చెప్పినప్పుడు మీరు కూడా హాయ్ చెప్పాలి. సో అందరూ కమెంట్స్లో హాయ్ అని మెన్షన్ అయితే చేయండి. ఇక్కడ మా మామయ్య, మా అత్తమ్మ, మా అత్త, మా ఆంటీ వాళ్ళు అందరూ. అండ్ మ్యాండేటరీ పిక్చరు మా అత్తమ్మ మామయ్యతో అయితే నేను ఎక్కడికి వెళ్ళినా తీసుకుంటాను. ఆ రోజైతే నాకు పర్సనల్గా కూడా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో మా అత్తమ్మ శారీకి కూడా అన్నే కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో మేమైతే ఆ శారీ ఢిల్లీ నుంచి తీసుకొచ్చాము. ఢిల్లీలోనే కొంచెం షాపింగ్ చేసాము ఎంగేజ్మెంట్ ముందు, అక్కడి నుంచి తీసుకొచ్చాము. సో ఇక్కడ లాస్ట్లో అయితే ఇంకా కొంచెం ఫోటో సెషన్స్ అయితే జరుగుతూ ఉండింది, మా ఫ్యామిలీ ఇదంతా. నెక్స్ట్ మా పుప్పు, మా పుప్ప చాలా అందంగా ఉన్నారు కదా వాళ్ళిద్దరూ, ఎంత యంగ్ డైనమిక్గా ఉన్నారు చూడండి. సో అలాగా లాస్ట్లో ఫోటో సెషన్స్ అయితే జరిగింది. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మా ఈ కొత్త జంటని మీరు కూడా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరి నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.